హాయ్ అండి అందరికీ. ఈరోజు మా ఇంట్లో అయితే నేను దోసకాయతోటి పెరుగు పచ్చడి అయితే ప్రిపేర్ చేశాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. నేను ఎప్పుడు అయితే ఇది చేయలేదు, ఇదే ఫస్ట్ టైం అయినా చాలా బాగా కుదిరింది. నేను ఇప్పుడు దోసకాయని కట్ చేసి చేదైతే చూశాను. చేదు చూడకుండా కానీ కర్రీ కానీ పచ్చడి కానీ చేస్తే ఆ కర్రీ కూడా పాడైపోతుంది, చేదుగా ఉంటుంది మొత్తం. ఇప్పుడు నేను తాలింపు వేసి అందులోని దోసకాయ ముక్కలు వేసాను. ఒక 2 నిమిషాలు మగ్గించి ఆపేసాను. ఆ తర్వాత పచ్చిమిర్చి జీలకర్ర వేసి దంచి అందులోనే ఒక తెల్లబాయి కూడా వేసి దంచాను. చూడండి ఎలా వచ్చిందో. ఈ మిశ్రమాన్ని దోసకాయ ముక్కల్లో యాడ్ చేసిన తర్వాత పెరుగును కూడా కలుపుకోవడమే. ఆ తర్వాత సాల్ట్, పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. నేనైతే లాస్ట్లో యాడ్ చేశాను. మీరు ఇలాంటి పచ్చడిని ఎప్పుడైనా చేశారా? చేసుంటే కామెంట్ చేయండి ఎలా వచ్చిందా అని. నేనైతే ఇదే చేయడం ఫస్ట్ టైం, కానీ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. దోసకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి సమ్మర్లో తింటే చాలా మంచిది. ఇంతకీ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.